ఏంటి అలా చూస్తున్నావు? ఇకపై మన డీల్ జరిగేది ఇక్కడే. ఇక్కడ ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చావు? మనం ఇంకా చాలా దూరం వెళ్లాల్సింది, అందుకే ఇంత దూరం తీసుకొచ్చాను. నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. దయచేసి మళ్ళీ మా కంపెనీ మామూలు పరిస్థితికి వచ్చేలా చేస్తావని నిన్ను నమ్మి ఇంత దూరం వచ్చాను. నీకు నా మీద ఏదైనా పగుంటే నా మీద తీర్చుకో, అంతేకాని కంపెనీ మీద, ఆ కంపెనీ మీద నమ్మకం పెట్టుకున్న తారక్ సార్ మీద పగ తీర్చుకోకు. అయ్యో నీలవేణి, పగలు ప్రతీకారాలు అన్నీ అంత పెద్ద మాటలెందుకు? అంతకంటే అతి ముఖ్యమైన పని గురించి నిన్నిక్కడికి తీసుకొచ్చాను. అయినా తినబోతూ కూర రుచి అడగడం ఎందుకు? ఎలాగో వచ్చావు కదా, ఏం జరగబోతుందో నీకు తెలుస్తుందిలే. నీలవేణి, ఈ రోజుతో నీ కథకు ముగింపు పలకబోతున్నాను. నీ జీవితాన్ని ఇక్కడే సమాధి చేయబోతున్నాను. నిన్ను పైలోకానికి పంపించబోతున్నాను. ఇక నాకు తారక్కి మధ్య నీ అడ్డు తొలగించుకుంటాను. తారక్ చెయ్యి పట్టుకొని శాశ్వతంగా ఆ ఇంటికి నేను కోడలుగా వెళ్ళబోతున్నాను. రేపు మాత్రం న్యూస్ పేపర్లలో కేటీ కంపెనీ సీఈఓ ఆత్మహత్య చేసుకుంది అనే న్యూస్ హెడ్డింగ్స్ రావడం మాత్రం ఖాయం. నిలవేణి, వెళ్దాం పద. మా ఊళ్ళమ్మ తల్లి, కంపెనీకి ఈరోజు ఇలాంటి దుస్థితి పట్టిందంటే దానికి కారణం ఖచ్చితంగా ఈ అర్చనే అని నాకు తెలుసు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అంటారు. కాబట్టి ఏ అర్చన వల్ల కంపెనీకి ఇలాంటి పరిస్థితి ఏర్పడిందో అదే అర్చనతో మళ్ళీ కంపెనీ చుట్టూ ఏర్పడిన పరిస్థితులు మార్చాలనుకుంటున్నాను. ఏ కుట్రతో అయితే అర్చన కంపెనీ పేరు పోయేలా చేసిందో అదే కుట్రతో మళ్ళీ కంపెనీని మామూలు పరిస్థితికి తీసుకురావాలనుకుంటున్నాను. దానికి నువ్వే నాకు కావాల్సినంత బలం ఇవ్వాలి తల్లి. చెప్పు అర్చన, నీకేం కావాలి? నీకోసం నేనేం చెయ్యాలి? దయచేసి మా కంపెనీ మళ్ళీ మామూలు పరిస్థితికి వచ్చేలా చూడు. ఎందుకు నిలవేని అంత కంగారు పడుతున్నావు? ఈ సమయంలో ప్రతి క్షణం చాలా విలువైంది అర్చన. దయచేసి మళ్ళీ కంపెనీ పరిస్థితి బాగుపడేలా ఒక మార్గం చెప్పు. కంపెనీ గురించి తర్వాత మాట్లాడుకుందాం నీలవేణి. కానీ నువ్వు నన్ను ఎంత అవమానించావో దాని గురించి మనం మాట్లాడుకోవాలి. నన్నే చెంపదెబ్బ కొడతావా? నన్నే స్టోర్ రూమ్ లో కట్టి పడేస్తావా? ఈ అర్చననే అంత ఇబ్బంది పెడతావా? అసలు ఈ అర్చన అంటే నువ్వేమనుకుంటున్నావు? ఆఫ్టర్ ఆల్ నువ్వొక పనిదానివి. నువ్వు నా మీదే చేయి చేసుకుంటావా? అర్చన, వాటన్నిటి గురించి
మాట్లాడుకోవడానికి ఇది సమయం కాదు, సందర్భం కాదు. ఇదే సందర్భం. నువ్వు ఈ అర్చనని చాలా తక్కువ అంచనా వేశావు. చెంపదెబ్బ కొట్టగానే సర్దుకుపోతుంది అనుకున్నావు. సర్దుకుపోవడం కాదు, నన్ను అవమానించిన వ్యక్తిని చంపడానికి కూడా వెనుకాడని నిలవేని. నీలవేణి, అసలు ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? నిన్ను ఎక్కడైనా వెతకాలి. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీ మీద పగపట్టేశారు. ఎదిగే నిన్ను కిందికి లాగడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రాసెస్లో నిన్ను ఏం చేస్తారో అని కాస్త భయంగా ఉంది. దయచేసి నీలవేణి, ఎక్కడున్నావో కనిపించు. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి అర్చన, దయచేసి నా మాట విను. నా మీద పగ తీర్చుకోవాలనుంటే ఇంకెప్పుడైనా తీర్చుకో. ప్రస్తుతానికి మాత్రం నన్ను వదిలే. అవతల కంపెనీ పేరు చెడిపోతుంది, కంపెనీ పరిస్థితి దిగజారిపోతుంది. దానికి ఏదో ఒక పరిష్కార మార్గం వెతకాలి. ఎలాగో నువ్వు పైలోకానికి వెళ్ళబోతున్నావు నీలవేణి. ఇంకా కంపెనీ గురించి, కంపెనీ పేరు గురించి, కంపెనీ పరువు ప్రతిష్టల గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అర్చన, దయచేసి నన్ను వదిలే. కంపెనీ పేరు దిగజారిపోకుండా నువ్వొక మార్గం చూపిస్తావని నేనింత దూరం వచ్చాను. కానీ నువ్విలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. నిన్ను పైలోకానికి పంపించడానికే నిన్ను ఇంత దూరం తీసుకొచ్చాను. పోవడానికి సిద్ధంగా ఉండు.